మమ్మీ అన్నయ్య వచ్చేసాడు. రేయ్ పాపం ప్రశాంతి పొద్దున్నుంచి కష్టపడి నీకోసం ఏవేవో తయారు చేసిందిరా, అవి కూడా తిను. అవునా? అమ్మమ్మ కనపడితే నీకింకేమీ కనిపించదు. ప్రశాంతి చేసిందంటున్నావుగా, పెట్టు పెట్టు. మమ్మీ వీళ్ళందరి మర్యాదలు చూస్తుంటే అన్నయ్య లండన్ నుంచి వచ్చినట్టు లేదు, ఏ చంద్రమండలం నుంచో వచ్చినట్టుంది. కావాలంటే నువ్వు తిను కావేరి. అంత అదృష్టం మాకు వద్దులేమ్మా. ఆహా, అద్దిరింది. ఇప్పటిదాకా నా స్వప్న డార్లింగ్ వంట తర్వాత అంత టేస్టీగా ఉంది ప్రశాంతి వంటే. సూపర్. థ్యాంక్ యూ ప్రశాంతి. ఆహా, అదిరిపోయిందమ్మమ్మ. హాయ్ ఆంటీ. హాయ్ కావేరి. హాయ్. హాయ్ నానమ్మ. హాయ్ హాయ్ అమ్మా. తాతయ్య గారు. నీకు నిజంగా నా వంట అంత బాగా నచ్చిందా? చేసింది నువ్వు కదా, నచ్చకుండా ఎలా ఉంటుంది? కూర్చో రేఖ, నువ్వు బొంచేద్దు గాని. కూర్చో. ఆ, నేను చేశానంటీ. థ్యాంక్ యూ. అంత నచ్చితే అంత తొందరగా లేచేమే? మిగుల్చుకొని మిగుల్చుకొని నిన్ను గుర్తు చేసుకొని తిందామని. హాయ్ పృథ్వీ. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏం లేదు, నాప్కిన్ ఇస్తున్నాను. అవును, రాదమ్మో లేక ఆంటీయో చేయాల్సింది నువ్వు చేస్తున్నావేంటి? నాప్కిన్ రాధమ్మ ఆంటీ ఇవ్వాలి, సోప్ ఆంటీ ఇవ్వాలి, ప్రశ్నలు రేకే వేయాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా రేఖ? అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి ఈ ప్రశ్న? నువ్వు అలా అడగచ్చా? నేనేమన్నాను? నువ్వెందుకు హైపర్ అవుతున్నావు? అరే అన్నయ్య, అయ్యో ఓకే? నాకేమైంది? డాక్టర్ నెంబర్ ఏమైనా కావాలా? దేనికి? ప్రశాంతి మొదటిసారి వంట చేసింది, తినేసావు. నీ సేఫ్టీ కోసం చెప్పా. అంటే నా వంట తింటే రోగాలు వస్తాయా? నిన్ను చూడు. ఆగు. పృథ్వీ, ఏంటి? నా కోసం ఏం తెచ్చావు? అవును, అడగడం మర్చిపోయాను. సతీష్ బాను రాలేదేంటి? తర్వాత వస్తానన్నర్లే.
మేబీ రేపు రావచ్చు. ఆ, ఆ, నేను కూడా ఇక వెళ్ళిపోతాను. వెళ్ళు. ఏ, ప్రశాంతి, నీకేం కాలేదుగా? ఆర్ యూ ఫైన్? ఆ, పడకుండా పట్టుకున్నావుగా, ఏం కాదులే. ప్రశాంతి, ఆర్ యూ ఓకే? ఓకే. ప్రశాంతి, పృథ్వీ కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా. అలా స్పెండ్ చేయాలంటే మనం స్పేస్ ఇవ్వాలి కదా. నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు. బాయ్ పృథ్వీ. అలాంటిదేం లేదు రేఖ. వెళ్ళు ప్రశాంతి. బాయ్ పృథ్వీ. బాయ్ ఆంటీ. బాయ్ నాన్నమ్మ. తాతయ్య బాయ్ బాయ్. అమ్మా. బాయ్. బాయ్. పృథ్వీ, ఇలా రా నాన్న. ఇలా కూర్చో. ఏంటి బంగారం? నీతో చాలా మాట్లాడాలి. అన్నా, ఆ అమ్మాయి ఇప్పుడే బయలుదేరిందన్నా. ఇంకొకసారి సతీష్ గురించి తప్పుగా వాగావంటే ఈ జన్మలో నీ మొహం చూడను, గుర్తుంచుకో. నువ్వు తెగ బాధపడిపోయి మా మధ్యలో దూరి మా మనసుల్ని విరిచేయాలని ట్రై చేస్తే మర్యాదగా ఉండదు. మేడం బిల్. చెప్పప్పు రూపా. ఎక్కడున్నావు? పృథ్వీ వచ్చాడుగా, వెళ్ళి కలిసేసి వస్తున్నాను. అవును, మీరు రిలేటివ్స్ కదా, మీరు రాలేదే పృథ్వీని చూడ్డానికి? డాడీకి ఏదో వర్క్ ఉందట, ముగ్గురం కలిసి రేపు వెళ్తాం. ఓకే. రేఖ, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తావా? ఇంటికా? ఆ, ఇంటికి కాదు, హట్కే కాఫీ షాప్లో ఉన్నాను, వచ్చే. ఏ, ఏమైంది? ఏదైనా అర్జెంటా? అవును రేఖ, చాలా అర్జెంట్, ప్లీజ్. ఓకే, వస్తున్నాను. బాయ్.
హలో సార్. రెడ్డి ఎక్కడ? అదేంటి సార్, మీరే కదా ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నాళ్ళు ఎటువంటి కాంటాక్ట్ ఉండొద్దని చెప్పి పంపించేశారు. ఇంకో 2-3 వారాలు అండర్ గ్రౌండ్లోనే ఉంటాడనుకుంటా సార్. పాండు ఉచ్చు బిగించేసావు కదా, చెప్తా. చెప్పరా. సార్, పాండు గారి ఆఫీస్ నుంచి ఎక్కడికి కదలట్లేదు సార్. మనం అనుమానించినట్టు ఇక్కడ ఏం జరగట్లేదు సార్. రెడ్డి గురించి ఏమైనా? పాండుకు సంబంధించిన ఏ లొకేషన్లోనూ రెడ్డి గురించి జాడలేదు సార్. చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. మరి ఫ్యామిలీ సంగతి? అతని భార్య ఇంట్లోనే ఉంది సార్. కూతురు మాత్రం ఎటో వెళ్ళిపోయింది సార్. మన వాళ్ళ అమ్మాయిని ఫాలో చేస్తున్నారు. నాకు వెంటనే ఆ అమ్మాయి ఎక్కడుందో అడ్రస్ కావాలి. అలాగే సార్, ఇప్పుడే చెప్తాను. ఉమ్. అన్నా, ఆ అమ్మాయి ఎక్కడుందన్నా? పాండుకి కూతురంటే ప్రాణం. దొరికావు పాండు. నీ కూతుర్ని అడ్డు పెట్టుకుని నిన్ను కంట్రోల్ చేస్తా. ఎస్. హాయ్. హాయ్. ఏంటి అర్జెంట్ అన్నావు? ఎవరి కొంప మునిగింది? కొంప మునిగితే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ లైఫే మునుగుతోంది అక్కడ. ఎవరి లైఫ్? కావేరి లైఫే. నీ మొహం. అది ఇంట్లో గెంతులేసే ఎంజాయ్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ లో ఉందక్కడ. దాని లైఫ్ మునగడం ఏంటి? నిజమే, దాని లైఫ్ చిక్కుల్లో పడబోతుంది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? హలో, ఏమైంది చెప్పు. కావేరి మీ అన్నయ్య సతీష్. హ్మ్, ఈ విషయం చెప్పడానికే రమ్మన్నావు? అది కాదే, విను. లవ్ చేసుకుంటున్నారు ఏంటిప్పుడు? అది లవ్ కాదే, సతీష్ కావేరిని మోసం చేస్తున్నాడు. ఏమన్నా? ఇక్కడ కావేరిని ప్రేమిస్తూ మీ అన్నయ్య మరో చోట వేరే అమ్మాయితో కలిసుంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఓ పాప కూడా ఉంది. మార్నింగ్ టిఫిన్ చేసావా? టిఫినా? కళ్ళు తిరుగుతున్నాయా? రేఖా, బ్రెయిన్ ఫంక్షన్ అవ్వట్లేదా? రేఖా ప్లీజ్. లేకపోతే ఏంటి? ఏం బాగుతున్నావు? మా అన్నయ్య గురించి ఇలా మాట్లాడవంటే చంపేస్తాను నేను. రేఖా, అర్థం చేసుకోవే. నేను నా కళ్ళతో చూశాను, వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాను. నువ్వు కూడా నమ్మకపోతే కావేరి అన్యాయం అయిపోతుందే. అబ్బా, ఆపుతావా? ఈ కాఫీ షాపేగా? అవును సార్.
రేఖా, ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. నీతో పాటు నాకు పిచ్చెక్కించుకో. ఇంకోసారి మా అన్నయ్య గురించి ఇలా వాగేవంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, ఇడియట్. ఈ అపురూప రేఖతో ఉందని ఒక్క విధవా చెప్పి చావలేదు. నా ప్లాన్ ఏంటి అని ఊహించలేకపోయారు. ఈడియట్స్. ఇది కరెక్ట్ టైం కాదు. డాడీ, డాడీ, రేఖ, డాడీ, మీరేంటిక్కడ? చిన్న పనుండి వచ్చానమ్మా. అపురూపతో ఉన్నట్టున్నావు. క్యారియాన్, నేను వెళ్తానమ్మా. డాడీ, నేను మీతో వస్తాను. మీ ఫ్రెండ్ ఉంది కదమ్మా, తర్వాత రా. లేదు డాడీ, నేను మీతోనే వస్తాను. అపురూపాన్ని కూడా కారులో ఎక్కించుకోవాలి. డాడీ, అపురూప, నిన్ను డ్రాప్ చేస్తాను రామ్మా. డాడీ, తనకి స్కూటీ ఉంది కదా, డ్రాప్ చేయడం దేనికి? 2 స్కూటీలు మన వాళ్ళు తీసుకొస్తారులే. అపురూప, నువ్వు రామ్మా, వెళ్దాం. పర్వాలేదు అంకుల్, నేను వెళ్తాను. రామ్మా, నిన్ను చూసాక కూడా ఎలా వెళ్ళను? రా 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 రా. అపురూప, ముందు మా ఇల్లు వస్తుంది కాబట్టి రేఖను దింపేద్దాం. ఆ తర్వాత నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకేనా? ఓకే అంకుల్. లేదు, నన్నే ముందు డ్రాప్ చేయండి. దట్స్ గుడ్. అయినా తన స్కూటీలో వెళ్తానంటే వెళ్ళనివ్వచ్చు కదా. అదేంటమ్మా, అపురూప పరాయిది కాదుగా, నీ ఫ్రెండే కదా. నేనే పర్సనల్గా డ్రాప్ చేయాలి. ఎప్పుడు సరెండర్ అవుతున్నావు ధ్రువ? నీకు శ్రీనివాస్ బర్త్డే వరకు టైం ఇస్తున్నాను. నౌ గెట్ అవుట్. ధ్రువ, డాడీ, డాడీ. థ్యాంక్ యూ ధ్రువ. మా అమ్మాయిని కాఫీ షాప్ నుండి తీసుకొచ్చినట్టున్నా. అప్రూపను ఇంటి వరకు దింపే శ్రమ అక్కర్లేదు. నేను వచ్చేసానుగా. అప్పు, నువ్వు వెళ్ళి మన కారులో కూర్చోమ్మా. సరే డాడీ.
ధ్రువ, వ్యాపారం మాత్రమే తెలిసిన నీకే ఇన్ని తెలివితేటలుంటే ప్రపంచం తెలిసిన వాడిని నాకెన్ని తెలివితేటలుండాలి? ఆ? ఈ అబ్జర్వేషన్లు, ఈ ఇన్ఫర్మేషన్లు నీకే కాదు నాకు ఉంటాయి. అబ్జర్వేషన్ ఏంటి? ధ్రువ, నువ్వు నా గురించి ఆలోచించడం మానే. నీ ఆరోగ్యానికి మంచిది. చూడు, నన్ను ఎలా భయపెట్టాలా అని ప్లాన్ గీయొద్దు. నువ్వు ఎలా బయటపడాలా అని ప్లాన్ చేసుకో. అంతేగాని నా బిడ్డ మీద ఈగ వాలిన నువ్వు చూడ్డానికి కళ్ళు, నడవడానికి కాళ్ళు ఏమీ ఉండవు. ఇది వార్నింగ్ మాత్రమే కాదు, అవసరమైతే జరగబోయే నిజం. గుర్తుంచుకో. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇక్కడ కావేరిని ప్రేమిస్తూ మీ అన్నయ్య మరో చోట వేరే అమ్మాయితో కలిసుంటున్నాడు. వాడు ఆ కరెంట్ తీగను పట్టుకుని జంప్ చేశాడు. అప్పుడు రెండో వాడు ఆశ్చర్యపోయి, కరెంట్ తీగను పట్టుకుని జంప్ చేసావు, షాక్ కొట్టలేదా అన్నాడు. అప్పుడు ఆ మొదటివాడు, నేను రోజూ సంసారం చేసేదే ఒక ట్రాన్స్ఫార్మర్తో, కరెంట్ తీగ నాకు లెక్క అన్నాడు. ఎలా ఉందమ్మా జోక్? దొంగ పిల్ల. నవ్వించాలంటే నా మనవడే, తర్వాతే ఎవరైనా. అనుకున్నా ఇంకా ఈ డైలాగ్ రావట్లేదేంటా అని. లండన్ లో చదువుకుంటున్నా తెలుగు జోకులు మర్చిపోలేదు మా మనవడు. టెరాస్ పైకి వచ్చాయి. ఏ, నీకు పిచ్చా? అందరూ ఇక్కడే ఉన్నారు. ఏం కాదు, వచ్చాయి. నేను రాను. రాకపోతే నువ్వే నన్ను టెరాస్ పైకి రమ్మన్నావని అందరికీ చెప్పేస్తా. అన్నయ్య, 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 అన్నయ్య.
ఏ ప్రశాంతి నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం తోచట్లేదు, ఊరికే చల్లగాలి కోసం నిలబడ్డాను. అన్నయ్య కనిపించాడా? ఆ, లేదే. ఉన్నట్టుండి ఎక్కడికెళ్ళాడో అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్తాడు? బయట ఎక్కడో ఉండుంటాడులే. బయట మొత్తం చూసాను, ఎక్కడ కనిపించలేదు. కావేరి, బయటకే వెళ్ళుంటాడు. లేడు.